ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజ్ గారికి స్వేరోస్ నెట్వర్క్ తరఫున, అదేవిధంగా రాష్ట్ర మరియు జిల్లా, అదేవిధంగా మండల కమిటీల పక్షాన, రాష్ట్ర నాయకత్వ పక్షాన, ఈరోజు కేంద్ర నాయకత్వ పక్షాన కేఆర్ నాగరాజ్ గారిని హెచ్చరిస్తూ, ఏ విధంగా అయితే ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటింగ్లో స్వేరోలు గుండాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చరిత్రను తెలుసుకునేంతటి వ్యక్తిగా నువ్వు మాట్లాడేందుకు సిగ్గుచేటుగా భావిస్తున్నాము. దయచేసి కేఆర్ నాగరాజ్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, గతంలో నువ్వు ఉద్యోగం చేస్తున్న సందర్భంలో ఏ విధంగా అయితే కొన్ని ప్రాంతాలలో ఏ విధంగా అయితే విధులు ఇచ్చే సందర్భంలో కొన్ని సమయాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నీకు ప్రాణభిక్ష పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఒక సీనియర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఈరోజు మొన్న పైరోగుల మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి పైరోగుల మీద లంచాలు పెట్టి, చదువు లేకుండా, జ్ఞానం లేకుండా, ఒక రౌడీ చరిత్రతోటి, ఒక రాజకీయ చరిత్రతోటి ఉద్యోగానికి వచ్చినటువంటి నువ్వు ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఈరోజు స్వేరోలు విమర్శించేటువంటి స్థాయి నీది కాదని తెలియజేస్తున్నాము. ఒకటే తెలియజేస్తున్నాము, కేఆర్ నాగరాజ్ గారు ఈరోజు ఈ ఓరుగల్లు ఉద్యమాల గడ్డ ఈ గడ్డ పైన ఈరోజు నువ్వు తిరగాలన్నా, ఈ ప్రాంతంలో నువ్వు ఉండాలన్నా, ఇక్కడ కార్యక్రమాలు చేయాలన్నా, ఈ గడ్డ పైన నువ్వు భవిష్యత్తులో రాజకీయ చరిత్ర ఉండాలన్నా కూడా ఈరోజు అన్ని కులాలను, అన్ని ప్రాంతాలను, అన్ని సంఘాలను ఈరోజు స్వేరలను కూడా కలపబోయే సందర్భం ఉన్నది. ఈరోజు ఏ విధంగా అయితే స్వేరలు గూండాగిరి చేసినటువంటి విషయాలను తక్షణమే వెనక్కి తీసుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, అదేవిధంగా స్వేరోస్ నెట్వర్క్ ఈరోజు బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో అత్యంత గొప్పతనమైనటువంటి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోకి ఈరోజు స్వేరోస్ అనే పదం పోవడం జరిగింది. మరి స్వేరోలు ఈరోజు రౌడిజం చేస్తే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోకి ఎందుకు మరి స్వేరోస్ అనే పదం ఎక్కిందో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఉద్యోగ అహంకారంతో ఉద్యోగాన్ని పక్కకు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నీ ఉద్యోగ అహంకారంతో, నీ రాజకీయ పలుకుబడితోటి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. ఒక్కసారి కిందికి వంగి నీ కాళ్ళకున్న చెప్పులు చూసుకో. ఈరోజు స్వేరోలతోటి పెట్టుకుంటే, స్వేరోల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే, ఓరుగల్లు గడ్డ పైన బట్టలు తీసి తన్నటువంటి చరిత్ర ఈ గడ్డ పైన ఉంది. ఆ చరిత్రలో నీకంటే ఒక చరిత్ర ఉండాలంటే స్వేరోలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన ఇంకోసారి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా, అసభ్యంగా మాట్లాడకుండా ఉండాలని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఒకటే విన్నపించుకున్నాము, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సేవలున్నాయో, ఆయనను ఏ విధంగా అయితే ఆయన చరిత్ర సువర్ణ అక్షరాలతో ఆయన చరిత్ర ఈ దేశంలో రాయబడి ఉంటది. ఎందుకంటే ఈరోజు వందల మంది విద్యార్థులను, వేల మంది పిల్లలు ఈరోజు ఈ ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీలకు, ఈరోజు హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలకు, అసీం ప్రేమ్జీ ఢిల్లీ, నారాయణ మహారాష్ట్రలో రాజస్థాన్ లాంటి గొప్ప యూనివర్సిటీలో పంపించిన చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉంది. ఎందరో మంది పేద విద్యార్థులను చదివించిండు, ఎన్నో గ్రామాలలో పనిచేసిండు. స్వేరోస్ అనే విద్యార్థుల నుంచి వెళ్ళి ఈరోజు కరోనా సమయంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అట్లాంటి సంస్థలు, అట్లాంటి నాయకులు ఈరోజు గుండాలు అనడం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాము. మళ్ళొక్కసారి స్వేరోస్ అనే పదం గాని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తే బిడ్డ ఈరోజు నీకు చరిత్రలో స్థానం లేకుండా ఈరోజు వర్ధనపేట నుంచి ఈరోజు నిన్ను తరిమేసి ఈరోజు నిన్ను కుర్చీ ఖాళీ చేసి కూర్చోవడం ప్రయత్నం చేస్తాం. బిడ్డ ఇప్పటి నుంచి ఒకటే కేఆర్ నాగరాజ్ హెచ్చరిస్తున్నాము, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. స్వేరోస్ తో పెట్టుకుంటే ఈరోజు స్వేరోస్ అనే పదం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోకి పోయింది. ఈరోజు స్వేరోస్ నీ కోసం పనిచేస్తే నువ్వు మళ్ళీ కుర్చీ లేకుండా, ఒంటిపై బట్టలు లేకుండా తిరిగే స్థాయి వస్తాయని మేము తెలియజేస్తున్నాము. మళ్ళీ ఒక్కసారి స్వేరోస్ రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి, అదేవిధంగా జిల్లా నాయకత్వాలకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఓరుగల్లు గడ్డ పైన తిరిగే హక్కు లేదని, ఉద్యమాల గడ్డ పైన తిరిగే హక్కు లేదని మేమందరం హెచ్చరించడం చేసుకుంది. జై భీమ్. నా పేరు మారేపల్లి మనోజ్ కుమార్, స్వేరోస్ నెట్వర్క్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.